ఇవాళ ఎక్సర్సైజ్ 1Bలోని ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. ఎక్సర్సైజ్ 1Bలో ఫస్ట్ ప్రాబ్లం ఏంటిది? f(x) = e⁻x, g(x) = log e⁻x అంట. అయితే దాన్ని షో దట్ ఇదని చూపించమంటున్నాడు. అయితే ఫైండ్ f−1 g−1 అంటున్నాడు. ఒక 2 ఫంక్షన్స్ ఈక్వల్ కావాలంటే ఏంటి కండిషన్స్? 2 ఫంక్షన్స్ ఈక్వల్ కావాలంటే కండిషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ది డొమైన్ ఆఫ్ f circle G = డొమైన్ ఆఫ్ G circle F. ఈ 2 ఫంక్షన్స్ ఈక్వల్ కావాలంటే ఇది కావాలి. రెండవది రేంజ్ ఆఫ్ f circle G = రేంజ్ ఆఫ్ G circle F కావాలి. అంతేనా? వీటి యొక్క డొమైన్స్ ఈక్వల్ అయి ఉండాలి, రేంజెస్ ఈక్వల్ అయి ఉండాలి. అటువంటి వాటినే ఈక్వాలిటీ ఆఫ్ ఫంక్షన్స్ అంటారు. మీకు డెఫినేషన్ తెలిస్తే ఈక్వాలిటీ ఆఫ్ ఫంక్షన్స్ ఇది తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ డొమైన్స్ ఈక్వల్ కావాలంటున్నాడు, రేంజెస్ ఈక్వల్ కావాలంటున్నాడు. ఇక్కడ చూడండి, ఒకటి ఎఫ్ జి, ఇది జీ సర్కిల్ ఎఫ్ అనే ఫంక్షన్, కాంపోజిట్ ఫంక్షన్ అని తీసుకుందాం. ఇక్కడ డొమైన్స్ ఇలా తీసుకుందాం. ఇక్కడ చూడండి, జీ సర్కిల్ ఎఫ్ యొక్క డొమైన్ ఏమవుతుంది? ఎఫ్ ఫంక్షన్ యొక్క డొమైనే కదా జీ సర్కిల్ ఎఫ్ యొక్క డొమైన్ అయ్యేది, అంతేనా? సో ఇక్కడ రాసుకుందాం, డొమైన్ ఆఫ్ G circle F = డొమైన్ ఆఫ్ ఫంక్షన్ F. ఓకేనా? ఇంతేనా? ఇక్కడ డి అంటే డొమైన్. ఇక్కడ ఏమంటున్నాడు? G సర్కిల్ F అనే ఫంక్షన్ యొక్క డొమైన్ ఏంటిది? ఏ. F అనే ఫంక్షన్ యొక్క డొమైన్ ఏంటిది? ఏ. అలాగే ఇంకొకటి చూద్దాం, పట్టండి. ఇది G, ఇది ఎఫ్. ఇది వేరే సెట్స్ తీసుకుందాం, ఎల్, ఎం, ఎన్ అనే సెట్లు తీసుకుందాం. క్యాపిటల్స్ తీసుకుందాం, ఎన్, ఎం ఇలా తీసుకుందాం. ఇక్కడ ఇదేమవుతుంది? ఎఫ్ సర్కిల్ జి, అంతేనా? ఈ ఫంక్షన్ యొక్క ఎఫ్ సర్కిల్ జి అనే ఫంక్షన్ యొక్క డొమైన్ ఏమైంది? జి యొక్క డొమైనే కదా, రెండింటి డొమైన్స్ సేమే కదా. సో ఇక్కడ అదే రాద్దాం, డొమైన్ ఆఫ్ ఎఫ్ సర్కిల్ జి = డొమైన్ ఆఫ్ ఫంక్షన్ జి. ఇదేనా? అంటే ఈ రెండింటి ఈ ఫంక్షన్ యొక్క డొమైను, ఎఫ్ ఫంక్షన్ యొక్క డొమైన్ సేమ్. ఎఫ్ సర్కిల్ జి యొక్క డొమైను, జి ఫంక్షన్ యొక్క డొమైను సేమ్, అంతేనా? అది పక్కన పెట్టండి, ఇది పక్కన పెట్టండి. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నారు? ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, ఎఫ్ అనే ఫంక్షను ఎలా డిఫైన్ చేశాడు? e⁻x. జి అనే ఫంక్షను ఎలా డిఫైన్ చేశాడు? log e⁻x. ఇలా డిఫైన్ చేశాడు. మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఏమీ ఇవ్వలేదు, అంతేనా? ఎక్స్ వాల్యూస్ ఇలాగే ఉండాలని మనకు కండిషన్స్ ఏమీ ఇవ్వలేదు. సో ఇక్కడ ఎక్స్ వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ జి అనే ఫంక్షను ఇలా తీసుకుందాం. ఏమని? ఇది సెట్ ఏ అనుకుందాం, ఇది సెట్ బి అనుకుందాం. ఇప్పుడు జి అనే ఫంక్షను జి అంటే ఇక్కడ ఎక్స్ అనుకుందాము, ఇక్కడ log e⁻x అని పెట్టుకుందాం. ఎక్స్ వాల్యూస్ వేటికి ఈ log e⁻x అనేది సాటిస్ఫై అవుతుంది చెప్పండి? ఎక్స్ వాల్యూస్ 0 పెడితే, 0 పెట్టామనుకో లాగర్థం నాట్ డిఫైన్డ్.
అదే ఎక్స్ వాల్యూస్ మైనస్ నెగిటివ్స్ పెట్టామనుకో లాగర్థం నాట్ డిఫైన్డ్. ఓకే. ఎక్స్ వాల్యూస్ పాజిటివ్స్ పెట్టామనుకో లాగర్థం డిఫైన్డ్. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలి? 1 నుంచి 2, 3 అండ్ సో ఆన్ ఇలాగుండాలి. అంతేనా? ఎక్స్ వాల్యూస్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ అయ్యుండాలి. అంటే దీని డొమైన్ ఏమవుతుంది? ఆర్ ప్లస్ మాత్రమే ఎలవ్ గదా! ఇక్కడ లాగర్థం సాటిస్ఫై చెయ్యాలి అనంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్‌కి మాత్రమే లాగర్థం డిఫైన్ అవుతుంది. అంటే ఈ ఎక్స్ వాల్యూస్ నెగెటివ్స్, జీరోస్ ఉండకూడదు గదా! సో, దీని యొక్క డొమైన్ ఏమవుతుంది? ఆర్ ప్లస్ అవుతుంది. ఆర్ ప్లస్ అంటే ఏంటి? రియల్ నంబర్స్‌లో ఓన్లీ పాజిటివ్ నంబర్స్‌కి మాత్రమే లాగర్థం డిఫైన్ చేయబడుతుంది గాబట్టి, ఇక్కడ ఆర్ ప్లస్ అనే డిఫైన్ చేసుకున్నాం. ఇప్పుడు ఎఫ్ అనే ఫంక్షన్ తీసుకుందాం. ఎఫ్ అనే ఫంక్షను ఎలా తీసుకుందాము? ఇక్కడ సమ్ ఎల్, ఇక్కడ సమ్ ఎం అనుకుందాం. ఇక్కడ ఎఫ్ అనే ఫంక్షన్ ఎలా ఉంది? ఎక్స్‌పోనెన్షియల్. ఎక్స్‌పోనెన్షియల్ పాజిటివ్ వాల్యూస్‌కి డిఫైన్ చేయబడుతుంది. నెగెటివ్ వాల్యూస్‌కి డిఫైన్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ -1 అని పెట్టుకున్నాం అనుకో ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు e పవర్ -1 1/e అంటే ఏమవుతుంది? పాజిటివ్ వాల్యూస్ వచ్చినాయి. అంటే అలాగే ఎక్స్ వాల్యూ 0 పెట్టుకున్నాం అనుకో ఎనీథింగ్ పవర్ 0 1 అవుతుంది. అంటే ఏ వాల్యూస్‌కైనా ఇక్కడ నెగెటివ్స్‌కి, జీరోస్‌కి, పాజిటివ్స్‌కి ఏ వాల్యూస్‌కైనా ఎఫ్ అనే ఫంక్షను డిఫైన్ చేయబడుతుంది. ఇక్కడ ఏంటిది ఎక్స్‌పోనెన్షియల్. ఎఫ్ అనే ఫంక్షను డిఫైన్ చేయబడుతుంది. అంటే ఎక్స్‌పోనెన్షియల్ ఫంక్షను ఏ వాల్యూస్‌కైనా పాజిటివ్స్‌కైనా, జీరోస్‌కైనా, నెగెటివ్స్‌కైనా వేటికైనా సాటిస్ఫై చేస్తుంది. అప్పుడు దీని యొక్క డొమైన్ ఏమవుతుంది? ఆరే గదా! ఆల్ రియల్ వాల్యూస్‌కి ఎక్స్‌పోనెన్షియల్ ఫంక్షను సాటిస్ఫై అవుతుంది గాబట్టి ఇక్కడ ఆర్ అని పెట్టుకున్నాం. ఇప్పుడు చూడండి ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క డొమైన్ ఆర్ అయింది. జీ అనే ఫంక్షన్ యొక్క డొమైన్ ఆర్ ప్లస్ అయింది. ఇప్పుడు వీటి రెండిటి ఫంక్షన్స్ ఈ 2 ఫంక్షన్‌ల డొమైన్‌లు ఏమవుతాయి? డొమైన్ ఆఫ్ జీ ఈజ్ నాట్ ఈక్వల్ టు డొమైన్ ఆఫ్ ఎఫ్ అయింది. అవునా? అంతేనా అయ్యింది? అంటే ఈ 2 ఫంక్షన్‌లు నెక్స్ట్ రేంజెస్ ఎలాగూ ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్‌పోనెన్షియల్ వాల్యూస్ నెగెటివ్స్ పెట్టినా, జీరోస్ పెట్టినా, పాజిటివ్స్ పెట్టినా మనకిక్కడ పాజిటివ్ వాల్యూసే వస్తున్నాయి. ఇక్కడ ఓన్లీ ఎలో ఏంటిది పాజిటివ్ వాల్యూస్. పాజిటివ్ వాల్యూస్‌కి లాగర్థమ్స్ ఏమవుతాయి? పాజిటివ్ వాల్యూస్ అవుతాయి. సో, ఇటు రేంజెస్ ఎలాగూ ఈక్వల్ అవుతాయి. ఆ ఈక్వల్ అవ్వటం, అవ్వకపోవటం తర్వాత విషయం. కానీ వచ్చే వాల్యూస్ అన్నీ ఏంటి? ఇవి పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. ఇవి పాజిటివ్ వాల్యూస్. ఓకే. ఈ ఈ వీటి యొక్క రేంజెస్ ఈక్వల్ అవ్వటం, అవ్వకపోవడం అనేది నెక్స్ట్ విషయం అన్నమాట. ఇప్పుడు ఇవి మాత్రం డొమైన్స్ సేమ్ కాలేదు గదా! సో, అప్పుడు ఈ 2 ఫంక్షన్స్ అనేవి ఈక్వల్ కావు గదా! నెక్స్ట్ కండిషన్ ఇది ఫస్ట్ కండిషనే సాటిస్ఫై కాలేదు. నెక్స్ట్ కండిషన్ గురించి ఎందుకు? ఈ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి ఈ 2 ఫంక్షన్స్ అనేవి నాట్ ఈక్వల్ అవుతాయి. అంతేనా? ఇప్పుడు దీన్నే దీన్నే దీనికి అప్లై చేసి చూద్దాము. ఓకేనా? ఇదంతా తుడిపేయండి. ఇక్కడ చూడండి. డొమైన్ ఆఫ్ ఎఫ్ సర్కిల్ జీ అనేది ఇలాగా సొల్యూషన్ వచ్చేసి ఏమవుతుంది? ఇక్కడ డొమైన్ ఆఫ్ ఎఫ్ సర్కిల్ జీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డొమైన్ ఆఫ్ జీ అవుతుంది. అంతేనా? డొమైన్ ఆఫ్ జీ అవుతుంది. ఇక్కడ జీ యొక్క డొమైన్ ఏమైంది? ఆర్ పాజిటివ్ అయింది. అంతేనా? ఇక్కడ జీ యొక్క డొమైన్ ఏమైంది? ఆర్ పాజిటివ్స్ అయింది. ఓన్లీ పాజిటివ్ వాల్యూస్‌కే కదా లాగర్థం డిఫైన్ చేయబడుతుంది. సో, జీ యొక్క డొమైన్ ఏంది? డొమైన్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు
ఆఫ్ జీ ఈజ్ ఏమవుతుంది ఆర్ ప్లస్ అవుతుంది అంతేనా. ఇప్పుడు అలాగే డొమైన్ ఆఫ్ జీ సర్కిల్ ఎఫ్ అనేది డొమైన్ ఆఫ్ ఎఫ్ అవుతుంది అంతేనా. ఎఫ్ యొక్క డొమైన్ ఏమవుతుంది ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి ఎఫ్ యొక్క డొమైన్ రియల్ నెంబర్స్ అవుతుంది. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఆర్ రియల్ వాల్యూస్ అవుతుంది అంతేనా. రియల్ వాల్యూస్ అవుతుంది. దేర్ఫోర్ ఏమవుతుంది డొమైన్ ఆఫ్ ఎఫ్ సర్కిల్ జీ అనేది ఏమవుతుంది ఆ డొమైన్ ఆఫ్ ఎఫ్ సర్కిల్ జీ ఈజ్ ఆర్ ప్లస్ అవుతుంది అంతేనా. ఇక్కడ డొమైన్ ఆఫ్ ఎఫ్ సర్కిల్ జీ అనేది దీని డొమైన్కి ఈక్వల్ అవుతుంది. దీని డొమైన్ ఏమవుతుంది ఆర్ ప్లస్ అవుతుంది అంటే పాజిటివ్ రియల్ నెంబర్స్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ దేర్ఫోర్ డొమైన్ ఆఫ్ జీ సర్కిల్ ఎఫ్ ఏమవుతుంది రియల్ నెంబర్స్ అవుతుంది అంతేనా. రియల్ నెంబర్స్ అయితే ఇవి రెండు ఈక్వల్ అవుతాయా. దేర్ఫోర్ ఎఫ్ సర్కిల్ జీ అనేది నాట్ ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ అవుతుంది. ఇక్కడ ఈ టూ ఫంక్షన్స్ ఈక్వల్ అవుతాయి ఎప్పుడు ఎక్స్ వాల్యూస్ గ్రేటర్ దాన్ జీరో ఇచ్చినట్టయితే ఈ టూ ఫంక్షన్స్ ఈక్వల్ అయ్యాయి. ఒక్కసారి చూద్దాం. ఒకవేళ ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ జీరో అయిందంటే ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయి ఓన్లీ పాజిటివ్ వాల్యూసే అవుతాయి అంతేనా. ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ అయిపోయినప్పుడు ఇప్పుడు జీ అనే ఫంక్షన్ ఎలా ఉంటుంది ఇక్కడ ఎక్స్ ఇక్కడ లాగా పీ పవర్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఓన్లీ పాజిటివ్స్ అయినప్పుడు ఆర్ యొక్క జీ యొక్క డొమైన్ ఏంటిది రియల్ పాజిటివ్ నెంబర్స్ ఎలాగో. ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ వాల్యూస్ వాడు ఇచ్చింది. ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ జీరో అంటే ఏంటి ఓన్లీ పాజిటివ్ వాల్యూసే ఉండేది. ఇక్కడ మనకు వచ్చింది కూడా జీ యొక్క డొమైన్ ఏమొచ్చింది ఓన్లీ పాజిటివ్ వాల్యూసే. సో దీని యొక్క డొమైన్ ఏమవుతుంది ఆర్ ప్లస్ అవుతుంది. అదే ఎఫ్ అనే ఫంక్షను ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో అంటే దాని మీనింగ్ ఏంటిది ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో అంటే ఓన్లీ పాజిటివ్ నెంబర్స్. ఇక్కడ ఏమవుతాయి నెగిటివ్ వాల్యూస్కి జీరోస్కి ఎలా ఉన్నప్పటికీ ఈ కండిషన్ని బట్టి ఇక్కడ ఓన్లీ ఆర్ పాజిటివే వచ్చింది. ఎందుకంటే నెగిటివ్ వాల్యూస్ ఎలా ఉంది జీరో ఉంది కానీ మనకి ఇక్కడ కండిషన్ ఏమిచ్చాడు ఎక్స్ వాల్యూ జీరో కంటే పెద్దయ్యే తీసుకోవాలి అనే కండిషన్ ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది ఓన్లీ పాజిటివ్ వాల్యూస్కే ఎలా ఉండేది. ఓన్లీ పాజిటివ్ వాల్యూస్కి ఎలా ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది డొమైన్ రియల్ పాజిటివ్ నెంబర్స్ అవుతుంది. ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ అయిపోతాయి. అప్పుడు ఎఫ్ అనే ఫంక్షన్ జీ అనే ఫంక్షన్ ఈక్వల్ అయిపోతే ఆటోమేటిక్గా దీని నుంచి ఈ టూ ఫంక్షన్స్ ఈక్వల్ అవుతాయి. కానీ మనకి ఈ కండిషన్ ఇవ్వాల. ఈ కండిషన్ ఇచ్చుంటే మనకి ఇక్కడ ఇవి రెండు ఈక్వల్ అయ్యాయి. కండిషన్ ఇవ్వలేదు కాబట్టి ఇవి రెండు ఈక్వల్ కాదు. ఓకేనా. ఈ కండిషన్ ఇచ్చినట్టయితే ఇవి రెండు ఈక్వల్ అని చూపించేవాళ్ళం. వీటి రేంజెస్ కూడా ఈక్వల్ అని చూపించేవాళ్ళం. ఫైనల్లీ ఈ రెండు ఈక్వల్ అయ్యాయి. కండిషన్ లేదు కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ కండిషన్ దగ్గరే మనకి ఇది ఈక్వల్ కాలేదు. అంటే రెండు డిఫరెంట్ డొమైన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ఈక్వల్ కాలేదు. నెక్స్ట్ ఏమన్నాడు ఈ టూ ఫంక్షన్స్ కనుక్కోమన్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత ఇచ్చాడు మనకి ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఏమని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అనుకుందాం. వై అనుకుంటే ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై అయింది అంతేనా. ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై అయితే ఇది పక్కన పెట్టండి అలాగా. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎంత ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు వై ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఈ పవర్ వై లాగ్ వై బేస్ ఈ అయ్యేది అంతేనా. ఇప్పుడు ఎక్స్ అంటే ఏమొచ్చింది ఇక్కడ మనకి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై లాగ్ వై బేస్ ఈ. ఓకేనా. ఇక్కడ మనం మామూలుగా ఫంక్షన్స్ అంటే ఇది ఇంతటితో అయిపోయినట్టే ఇది కరెక్టే. కానీ
మనం ఫంక్షన్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ ఎక్సెల్‌లో చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చిన్న చేంజ్. ఎక్స్ ప్లేస్‌లో వై పెట్టుకుందాం. బోత్ సైడ్స్ ఎక్స్ ప్లేస్‌లో వై ప్లేస్‌లో ఎక్స్ రీప్లేస్ చేసామంటే ఇది అయిపోయినట్టు. ఓకేనా? ఇది ఫస్ట్‌ది. రెండోది ఏమంటున్నాడు? జీ ఇన్వర్స్ కనుక్కోమంటున్నాడు. అప్పుడు జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? లాగా లాగ్ ఎక్స్ బేస్ సి అయింది. లెట్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? వై అనుకుందాం. లాగ్ ఎక్స్ బేస్ సి ఈక్వల్ టు వై. ఎక్స్ అంటే ఏమయ్యేది? ఈ పవర్ వై. ఇయన్నీ బేసిక్ లాగరిథమ్స్ ఫార్ములాస్ అనమాట. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటిది? సారీ. ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్‌ని ఏమనుకుంటున్నాం? వై అనుకుంటున్నాం. దీని నుంచి ఏమని రాయొచ్చు? ఎక్స్ ఈక్వల్ టు జీ ఇన్వర్స్ ఆఫ్ వై. ఎక్స్ ప్లేస్‌లో ఇది రీప్లేస్ చేయొచ్చా? జీ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు ఈ పవర్. మనము వైని, ఎక్స్‌ని రీప్లేస్‌లు చేద్దాం. ఓకేనా? ఇది. ఇది ఫస్ట్ ప్రాబ్లమ్. ఇది సెకండ్ ప్రాబ్లమ్. ఏమని ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. అయితే ఇది చూయించమంటున్నాడు. ఓకేనా? గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు y by square root of 1 by y. g of y ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? y by square root of 1 plus y square. ఇంతేనా ఇచ్చింది? దీన్ని f సర్కిల్ g of y ఈక్వల్ టు ఏం చేస్తాం? f of g of y బై ద డెఫినేషన్. ఇంతేగానా రాసుకునేది? కాంపోజిట్ ఫంక్షన్ని ఇలాగే కదా రాసుకునేది. నెక్స్ట్ వచ్చేసి g of y అంటే ఎంత ఇచ్చారు? ఇది. g of y అంటే y by 1 plus y square. ఇంతే కదా ఇచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు? f of y. దీని మొత్తాన్ని y అనుకుంటే f of y అంటే ఏమొచ్చింది? ఇది వచ్చింది. అంటే ఇక్కడ f of y ప్లేస్‌లో ఇది రీప్లేస్ చేయొచ్చా? ఇక్కడ ఈ y వాల్యూని ఇక్కడ ఈ y ప్లేస్‌లో రీప్లేస్ చేద్దాం. ఏమవుతుంది? ఇక్కడ నుంచి జాగ్రత్తగా చేయండి. 1 plus y square by square root of y by square root of 1 plus y square whole square. ఇదేనా వచ్చేది? ఇక్కడ చూడండి. square root of 1 plus y square by square root of y square by 1 plus y square. ఇక్కడ చూడండి. దీనికి క్యాన్సిల్ పోతుంది కదా! ఫైనల్‌గా ఇది వచ్చింది. ఎల్‌సిఎం చేయండి ఇక్కడ. y by square root of 1 plus y square by square root of 1 plus సారీ ఇక్కడ మైనస్ కదా! 1 మైనస్ కదా! అందుకని ఇక్కడ కూడా 1 మైనస్. ఇక్కడ ఈ రెండిటికి ఎల్‌సిఎం చేస్తే 1 plus y square by minus y square by 1 plus y square. దీనికి క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్‌గా ఏమవుతుంది? y by 1 plus y square by 1 by square root of 1 plus y square. ఇక్కడ 1కి స్క్వేర్ రూట్ ఉన్నా 1 అవుతుంది కాబట్టి ఇది. ఇక్కడ దీన్ని క్యాన్సిల్ చేసామనుకో ఏమవుతుంది? y. Therefore f circle g of y equal to y. ఇది సెకండ్ ప్రాబ్లం. ఇది ఫస్ట్ ప్రాబ్లంలో థర్డ్ ప్రాబ్లం. f అనేది రియల్ నెంబర్స్ నుంచి రియల్ నెంబర్స్‌కి, r అనేది కూడా అలాగే డిఫైన్ చేయబడింది. f of x, g of x ఇచ్చాడు. అయితే వీటి వాల్యూస్ కనుక్కోమంటున్నాడు. స్టార్ట్ చేయండి. ఏంటిది ఇది? f సర్కిల్ g of x. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? బై ద డెఫినేషన్ f of g of x అని రాసుకోవచ్చు. g of x అంటే ఏమి ఇచ్చారు? 3x minus 2. ఇక్కడ కొంచెం రాయండి. ఏమని? given that f of x equal to 2x square plus 3, g of x equal to
3x మైనస్ 2 ఇలా రాసి ఇది స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చింది. ఎక్స్ దీని మొత్తాన్ని కలిపి ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు? ఇది కదా! అంటే ఎక్స్ ప్లేస్‌లో ఇది రీప్లేస్ చేయాలి. చూడండి 3x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 అంతేనా? ఇదేమవుతుంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా 9x స్క్వేర్ ప్లస్ 2 2 జార్ 4 3 2 జార్ 6 6 2 జార్ 12x ప్లస్ 3 ఇదేంటిది? ఏ మైనస్ బి ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఓకేనా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇది ఓకేనా? ఇప్పుడు లోనికి సబ్స్టిట్యూట్ మల్టిప్లై చేయండి. 18x స్క్వేర్ 4 2 జార్ 8 24x ప్లస్ 3 అంతేనా? 18x స్క్వేర్ మైనస్ 24x ప్లస్ ఏమవుతుంది? 11 అవుతుంది. ఇది ఫస్ట్‌ది. సెకండ్‌ది జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇదేనా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది. దీన్ని ఎలా రాసుకుంటాము? జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంతేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమని ఇచ్చాడు? 2x స్క్వేర్ ప్లస్ 3 అని ఇచ్చాడు. అంతేనా? దీని మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే ఇక్కడున్న ఎక్స్ ప్లేస్‌లో రీప్లేస్ చేయండి. అంటే ఇక్కడ ఏమన్నాడు? జీ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? 3x మైనస్ 2 అంటే ఎక్స్ ప్లేస్‌లో దీన్ని రీప్లేస్ చేయండి. 2x స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 2 6x స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 7 ఇదే కదా! ఓకేనా? ఇప్పుడు థర్డ్‌ది ఏమని ఇచ్చాడు? ఎఫ్ సర్కిల్ ఆఫ్ 0 దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ 0 ఎఫ్ ఆఫ్ 0 అంటే ఏమని ఇచ్చాడు? ఇదే కదా! ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదా! అంటే ఎక్స్ ఉన్న చోటల్లా 0 రీప్లేస్ చేయండి. ఏమవుతుంది? 3 కదా! అయ్యేది. ఇప్పుడు మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది? ఎక్స్ ఉన్న చోటల్లా మళ్ళీ ఇది రీప్లేస్ చేయండి. ఏమవుతుంది? ఇదే కదా! 21 ఇది థర్డ్‌ది. ఫోర్త్‌ది ఏంటిది? జీ సర్కిల్ ఎఫ్ సర్కిల్ ఆఫ్ 3 ఈక్వల్ టు 3 ఇక్కడ చూడండి 3 ఫంక్షన్స్ ఉన్నట్టు ఉంది. ఇది కూడా సేమ్ 2 ఫంక్షన్స్ లాగే. బై ద డెఫినేషన్ ఏమని రాయాలి? జీ ఆఫ్ ఎఫ్ సర్కిల్ ఆఫ్ 3 ఇంతేనా? బై ద డెఫినేషన్ ఇంతేనా రాసుకునేది? నెక్స్ట్ దీన్ని ఎలా రాస్తాం? జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3 ఇంతేనా రాసేది? ఇక్కడ ఎఫ్ ఆఫ్ 3 అంటే ఎంత వచ్చింది? 21 జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 21 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? 2x స్క్వేర్ ప్లస్ 3 అంటే ఎక్స్ ఉన్న చోట ఇది రీప్లేస్ చేయాలి. ఏమవుతుంది? 2 ఇంటూ 21 హోల్ స్క్వేర్ ప్లస్ 3 అంతేనా? ఫోర్ 41 ఇంటూ 2 దీని వాల్యూ ఎంత అవుతుంది? 882 ప్లస్ 3 జీ ఆఫ్ ఎంత వస్తుంది? 885 దీన్ని తీసుకొచ్చి జీ ఆఫ్ ఎక్స్ కదా! దీన్ని ఈ ప్లేస్‌లో రీప్లేస్ చేయండి. ఏమవుతుంది? 3 ఆఫ్ 885 మైనస్ 2 దీని వాల్యూ ఎంత అవుతుంది? 2655 మైనస్ 2 ఫైనల్లీ ఏమవుతుంది? 2653 ఇది
G circle of F circle of F of 3. G circle F circle of F of 3. ఫోర్త్ ప్రాబ్లం. ఈ ఫోర్త్ ప్రాబ్లం ఎలాంటిది? థర్డ్ ప్రాబ్లం లాంటిదే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా, అంతే వాల్యూస్ మారినాయి అంతే. ఓకేనా? గివెన్ దట్ ఏమని ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x మైనస్ 1. జీ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. సరేనమ్మా, సరే సరే. జీ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు? ఇలా ఇచ్చాడు. అయితే మళ్ళీ దీని వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు, ఇంతేనా వచ్చేది? దీని మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు? 3x మైనస్ 1. అంటే దీని ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 ఏమవుతుంది ఇక్కడ? 3x స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 1. 3x స్క్వేర్ ప్లస్ 2. మళ్ళీ సేమ్ అది, ఇది ఎక్స్ అనుకుంటే మళ్ళీ దీని ప్లేస్లో రీప్లేస్ చేయండి. 3 ఇంటూ 3x స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 1. 9x స్క్వేర్ ప్లస్ 6 మైనస్ 1. 9x స్క్వేర్ ప్లస్ 7. ఓకేనా? ఏమొచ్చింది? ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఇది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటిది? ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ 2. బై ద డెఫినేషన్ ఎలా రాసుకోవచ్చు దీన్ని? ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 2. ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 2 అంటే ఎంత? జీ ఆఫ్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. అంతేనా? దీని ప్లేస్లో 2 రీప్లేస్ చేయాలి. ఎఫ్ ఆఫ్ 2 2 జార్ 4, 4 ప్లస్ 2 6. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, దీంతో రీప్లేస్ చేయాలి. 3 ఇంటూ 6 మైనస్ 1. ఇదేనా వాల్యూ? నెక్స్ట్ థర్డ్ది ఏమన్నారు? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ 2a మైనస్ 3. ఇది ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2a మైనస్ 3. ఓకేనా? ఇక్కడ ఎఫ్ ఆఫ్ అంటే ఎంత? 3 ఇంటూ 2a మైనస్ 3 మైనస్ 1. అంతేనా? ఇక్కడ జీ ఆఫ్ 6a 3 జార్ 9 మైనస్ 1. జీ ఆఫ్ 6a మైనస్ 10. అంతేనా? దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు దీంతో రీప్లేస్ చేయాలి. 6a మైనస్ 10 హోల్ స్క్వేర్ ప్లస్ 2. ఏమవుతుంది? a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. 36a స్క్వేర్ ప్లస్ 100 120a ప్లస్ 2. 36a స్క్వేర్ మైనస్ 120a ఏమవుతుంది? ఇది 98. అంతేనా? ఇది ఫోర్త్ ప్రాబ్లం. ఏమంటున్నాడు? ఫిఫ్త్ ప్రాబ్లం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా ఇచ్చారంట, జీ ఆఫ్ ఎక్స్ ఇలా ఇచ్చారు. ఎక్స్ ఎక్కడి నుంచి ఉండాలి? ఓపెన్ ఇంటర్వెల్ 0 to ఇన్ఫినిటీ. ఒకవేళ జీరోస్ అంటే దీని వాల్యూ ఏంటి? ఎక్స్ వాల్యూ ఓన్లీ పాజిటివ్సే అని మీనింగ్, అంతేనా? ఒకవేళ నెగిటివ్స్ తీసుకున్నాం అనుకో, నెగిటివ్స్ తీసుకుంటే రూట్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్. జీ ఆఫ్ ఎక్స్ డిఫైన్ చేయగలమా? జీ ఆఫ్ ఎక్స్ రూట్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్ నాట్ డిఫైన్డ్ అవుతుంది. అదే ఒకవేళ 0 తీసుకున్నాం అనుకో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది
ఏమవుతుంది 1/0 అవుతుంది. ఇది నాట్ డిఫైన్డ్. ఓకేనా? సేమ్ ఇది కూడా నాట్ డిఫైన్డ్. అంతేనా? ఇది నాట్ డిఫైన్డ్, ఇది నాట్ డిఫైన్డ్. అందుకని ఏమని చెప్పాడు, ఎక్స్ వాల్యూస్ కంపల్సరీ 0 నుంచి ఇన్ఫినిటీ మధ్యలో ఉండాలి అంటున్నాడు. యాక్చువల్లీ దీంతో మనకి పని లేదు, చెప్తున్నా మీకు. ఇక్కడ ఏమని ఇచ్చాడు, గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత 1/x, జీ ఆఫ్ ఎక్స్ అంటే రూట్ ఎక్స్. అంతేనా? మనల్ని దాని వాల్యూ కనుక్కోమంటున్నాడు. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీని వాల్యూ కనుక్కోమంటున్నాడు. అంతేనా? జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత 1/x. అంతేనా? జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత రూట్ ఎక్స్. అందుకని ఏం చేద్దాం, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/x. ఏమవుతుంది 1/√x. ఇదేనా జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. 6th ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఏమన్నాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చారు, జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చారు. అయితే ఎక్స్ అనేవి అన్ని రియల్ నెంబర్స్. ఏ రియల్ నెంబర్కైనా ఈ 2 ఫంక్షన్స్ డిఫైన్ అవుతాయి కాబట్టి ఎక్స్ రియల్ నెంబర్ అన్నాడు. దీని వాల్యూ కనుక్కోమని. గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x - 1, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/2. ఇదే కదా మనకి ఇచ్చింది. అయితే ఏమన్నాడు, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎలా రాయాలి, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంతేనా? జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత 2x - 1. ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత 2x - 1 ప్లస్ 1/2. ఇది క్యాన్సిల్ అవుతుంది, 2x/2. ఓకేనా? ఇది therefore జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇది. ఇవన్నీ 2 మార్క్స్కి వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి చెయ్యండి. ఎఫ్ అనే ఫంక్షన్ ఇచ్చాడు, జీ అనే ఫంక్షన్ ఇచ్చాడు, హెచ్ అనే ఫంక్షన్ ఇచ్చాడు. ఇక్కడ 3 ఫంక్షన్స్ ఇచ్చారు. అవునా? అప్పుడు కాంపోజిట్ ఫంక్షన్స్ ఎలా రాయాలి ఒక్కసారి చూపిస్తా చూడండి. ఇదేమనుకుందాం, జీ అనే ఫంక్షన్, ఇది హెచ్ అనే ఫంక్షన్ అనుకుందాం. ఇది ఏ టు బి, ఇది బి టు సి. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాము, హెచ్ సర్కిల్ జీ కదా. ఓకేనా? దీన్ని ఎలా రాస్తాం, హెచ్ సర్కిల్ జీ అని రాస్తాం. అంటే ఇదే కదా. నెక్స్ట్ ఇది హెచ్ సర్కిల్ జీ ఫంక్షన్, ఇది ఎఫ్ అనే ఫంక్షన్. ఇది ఎక్కడి నుంచి హెచ్ సర్కిల్ జీ అనేది ఏ టు సి కదా. ఇది సమ్ ఎల్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏమవుతుంది, ఇది కాంపోజిట్ ఫంక్షన్ ఎలా రాస్తాము, ఎఫ్ సర్కిల్ హెచ్ ఆఫ్ జీ. ఇదే కదా. హెచ్ ఆఫ్ జీ. ఇది ఎలా, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే ఇలాగా, ఎఫ్ సర్కిల్ హెచ్ ఆఫ్ జీ. ఇది ఏ డొమైన్ అవుతుంది, ఎఫ్ సర్కిల్ హెచ్ ఆఫ్ జీ. ఇది ఏ డొమైన్ అవుతుంది, ఏ అనే డొమైన్ అవుతుంది. ఇది ఎల్ అవుతుంది. ఇక్కడ ఉంది వేరు కదా అని అంటే కాంపోజిట్ ఫంక్షన్ అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉంది సేమే. ఓకే, మనకి ఇక్కడ ఉందే కావాలి అని అంటే ఏమవుతుంది, ఈ ఫంక్షన్ ఇటు నుంచి ఇటుకు వస్తుంది. అంతేనా? ఇది హెచ్ అవుతుంది, ఇది జీ అవుతుంది. అప్పుడు ఇదేమవుతుంది, జీ సర్కిల్ హెచ్ అవుతుంది. ఇదేమవుతుంది, ఇది కూడా జీ సర్కిల్ హెచ్. అప్పుడు ఇదేమవుతుంది, ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ హెచ్. ఈ ఫంక్షన్ ఎలా ఉంటుంది, ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ హెచ్. ఓకేనా? ఇక్కడ
జీ సర్కిల్ హెచ్ అన్నా హెచ్ సర్కిల్ జీ అన్నా రెండు సేమే. ఎందుకంటే కా కాంపోజిట్ ఫంక్షన్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇటుకిటు ఉల్టా అయినా ఓకే అనమాట. ఓకేనా? ఇది మనం ప్రాబ్లం మొత్తం ముందులాగే చేస్తాం కానీ ఎలా ఉంటుందో 3 ఫంక్షన్స్తో కాంపోజిట్ ఫంక్షన్ ఎలా ఉంటుందో చెప్పడానికి మీకు అది చూపించింది. ఇక ఈ ప్రాబ్లం వచ్చేసి సేమ్ ముందు ప్రాబ్లమ్స్ లాగే హెచ్ ఆఫ్ ఎక్స్. ఇంతేనా? మనము ఏమని రాస్తాం? ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇలా రాసుకోవచ్చా? ఇప్పుడు దీన్ని ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇంతే కదా రాసుకునేది బై ద డెఫినేషన్. ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత వచ్చింది? 2x వచ్చింది. అంతేనా? ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్. సో ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ అంటే 2x స్క్వేర్ హోల్ స్క్వేర్. అంతేనా? ఎఫ్ సర్కిల్ ఇదేమవుతుంది? 4x స్క్వేర్. ఇదేందుకు వచ్చింది? 4x స్క్వేర్. ఇంతేనా? 4x స్క్వేర్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది? 2. ఇది చూసారా? ఇది గమనించారా? ఐడెంటిటీ ఫంక్షన్. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే కాన్స్టాంట్ ఫంక్షన్. కాన్స్టాంట్ ఫంక్షన్ అంటే ఎలా ఉంటుంది? ఇది ఏ, ఇది బి, ఇది ఎఫ్ అనే ఫంక్షన్ తీసుకుంటే దీంట్లో -1 0 +1 2 ఇట్లా ఎన్ని ఉన్నా సరే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి డి ఇలా ఉందనుకుంటా. ఇలా ఉన్నా సరే ఇక్కడ ప్రతి ఎలిమెంట్కి బి ఒక్కటే ఇమేజ్ అయితే దాన్ని కాన్స్టాంట్ ఫంక్షన్ అంటారు. అంతేనా? ఇక్కడ చూడండి ఇక్కడ 2 వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఒక 100 వాల్యూస్ ఉండనియండి. ఇక్కడ 2 అనేది ఉంటుంది. ఏ అనేది తీసుకుంటే ఏ బి సి డి ఈ ఎఫ్ ఇలా ఆల్ఫాబెట్స్ మొత్తం తీసుకోండి. వాటన్నిటికీ ఇమేజ్ ఏమవుతుందంటే 2నే అవుతుంది. ఇటువంటి వాటినే కాన్స్టాంట్ ఫంక్షన్ అంటాడు. అప్పుడు ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎంత? 2. ఎఫ్ ఆఫ్ బి అంటే ఎంత? 2. ఎఫ్ ఆఫ్ సి అంటే ఎంత? 2. ఇంతేనా? అండ్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే ఎంత? 2నే. అంటే వీటి యొక్క ఇమేజెస్ 2 మాత్రమే అవుతాయి. ఆ ఫంక్షన్స్ లోనుండే ఎలిమెంట్స్ డొమైన్‌లో ఉండే ఎలిమెంట్స్ ఏవైనా సరే వాటి యొక్క ఇమేజెస్ 2నే అవుతుంది. దీని నుంచి దీన్ని ఎలా రాసుకోవచ్చు? విత్ రెస్పెక్ట్ టు దిస్ ఎక్స్‌ప్లనేషన్ వాట్ వి రైట్? 4x స్క్వేర్ ఈక్వల్ టు 2నే. అంతేనా? ఈ ఎక్స్‌ప్లనేషన్‌లో ఎఫ్ ఆఫ్ ఏ అన్నా 2నే, ఎఫ్ ఆఫ్ ఎన్ అన్నా 2నే. అలాంటప్పుడు ఎఫ్ ఆఫ్ 4x స్క్వేర్ అన్నా కూడా 2నే కదా? ఇది కాన్స్టాంట్ ఫంక్షన్ కాబట్టి. ఓకేనా? ఇది 7th ప్రాబ్లమ్.